వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను అమూల్య. ఇక డీటెయిల్స్ చూసినట్టయితే 7వ రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు అత్యంత రసవత్రంగా మారాయి. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరినంత పనైంది. ఓ పక్క నవ్వులు, మరో పక్క నిట్టూర్పులతో సభ ఆసక్తికరంగా మారింది. శాసనసభలో అక్కతమ్ముల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు హాట్ టాపిక్ గా మారాయి. ప్రభుత్వం రైతు పాలసీ తీసుకొస్తుంది, అంటే వ్యవసాయ పాలసీ తీసుకొస్తుంది. ఈ ప్రభుత్వం స్పోర్ట్స్ పాలసీ తీసుకొస్తుంది. ఈ ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు సంబంధించిన పాలసీ తీసుకొస్తుంది. ఐటీ అండ్ ఇండస్ట్రీస్ పాలసీ తీసుకొస్తుంది ప్రభుత్వము. ఎనర్జీ పాలసీ తీసుకొస్తుంది ప్రభుత్వము. మేము తీసుకొచ్చే పాలసీలల్లా మీరు సలహాలు సూచనలు ఇవ్వండి. ధరణి మీద కూడా మేము పాలసీ తీసుకొస్తాం. ఇవాళ రేపు మా రెవెన్యూ శాఖ మంత్రి గారు ఇప్పటి వరకు చేసిన ఎక్సర్సైజ్ అంతా ధరణి రిలేటెడ్ కూడా దానికి సంబంధించి ఏమేం విషయాలు పాలసీ మేము తీసుకురావాలనుకుంటున్నాం తప్పకుండా మా మంత్రి గారు చెప్తారు. వారు కూడా ఏమైనా సలహాలు సూచనల అనుభవం ఉంటే వారిని ఉపయోగించాల్సిందిగా 2 గంటలు తీసుకున్నారు అధ్యక్ష. 2 గంటల సరిగ్గా 2 గంటలు మాట్లాడినారు. 2 గంటలల్లా ప్రతి విషయం రాజకీయ కోణంలో విషం జిమ్ముడు తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం వారు ఏమైనా సూచన చేసిండ్రా? ఇట్లా ఉంటే ప్రజలు అక్కడ కూడా ఉండనియరు అధ్యక్ష. కాబట్టి ఇప్పటికైనా మన సూచనలు చేస్తే తప్పకుండా, ఎందుకనంటే వాళ్ళు 10 years ప్రభుత్వంలో ఉన్నారు. తెలంగాణ స్థితిగతులు, ఆర్థిక వనరులు వాళ్ళకి తెలుసు కాబట్టి డెఫినెట్గా వాళ్ళ ఎక్స్పీరియన్స్ నుంచి రాష్ట్రానికి ఏదైనా ప్రయోజనం ఉంటే డెఫినెట్గా తీసుకుంటాము. చివరిగా ఒకటే ఉదాహరణ, 95 నుంచి 2004 వరకు చంద్రబాబు నాయుడు గారు కొన్ని విధానాలు తీసుకొచ్చిండు. 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి మీద కోపంతోనో ఇంకొకరి మీద కోపంతోనో ఆ విధానాలని మార్చలేదు అధ్యక్ష. వాటిని ఇంకా పెంపొందించి విస్తరించి ప్రణాళికబద్ధంగా దాని మీద మెరుగైన విధానాలు తీసుకొచ్చి అభివృద్ధి చేసింది. కాబట్టి హైదరాబాద్కు మెట్రో వచ్చింది, హైదరాబాద్కు ఔటర్ రింగ్ రోడ్ వచ్చింది, హైదరాబాద్కి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ వచ్చింది, హైదరాబాద్కి ఐటీ కంపెనీలు వచ్చినాయి, హైదరాబాద్కు ఫార్మా కంపెనీలు వచ్చినాయి, హైదరాబాద్కి గోదావరి జలాలు వచ్చినాయి, హైదరాబాద్కి కృష్ణా జలాలు వచ్చినాయి అధ్యక్ష. వాళ్ళు నిజంగానే ఉపయోగపడే పాలసీ ఏదైనా తెస్తే కొనసాగించడానికి అభ్యంతరం లేదు. మేము తెచ్చిన పాలసీల మీద వారేమైనా సూచన చేస్తే సహేతుకమైన సూచనలు సలహాలు తీసుకోవడానికి కూడా మా ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని తమ ద్వారా ప్రతిపక్ష నాయకులకు నేను చెప్పదలుచుకున్నా అధ్యక్ష. మేము వాళ్ళను వదిలిపెట్టాం అధ్యక్ష. రికవరీ చేయాల్సి వస్తే ప్రజలు చేయాలి అధ్యక్ష. రికవరీ ఏం రికవరీ చేయాలి అధ్యక్ష? వీళ్ళ మీద పెట్టాలి రికవరీ ఛార్జ్ షీట్. 2 లక్షల తులాల బంగారం బాకీ ఉన్నారు మీరు. కళ్యాణ లక్ష్మి కేసీఆర్ ఇస్తే మీదికెళ్ళి తులం బంగారం ఇస్తామని చెప్పి మహిళలకు సెంటిమెంట్ కొట్టిండ్రు అధ్యక్ష. వీళ్ళు ఏడబోయింది అధ్యక్ష మరి తులం బంగారం? మొన్న మా విప్ గారు సిరిసిల్లకు వచ్చి బ్రహ్మాండంగా కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చినారు అధ్యక్ష. కేసీఆర్ గారి టైంలో ఇచ్చిన 1,116 తప్ప మరి తులం బంగారం విప్ గారికి దొరకలేదా? గవర్నమెంట్కి దొరకలేదా? బంగారం షాపులు బంద్ అయినాయా రాష్ట్రంలో? లేకపోతే గోల్డ్ రిజర్వులు తగ్గినాయా భారతదేశంలో? వాళ్ళే చెప్పాలి అధ్యక్ష. చేయూత అధ్యక్ష, మా పేదలు ఎవరైతే వృద్ధులు ఉన్నారో, వితంతువులు ఉన్నారో, ఒంటరి మహిళలు ఉన్నారో వాళ్ళు పెట్టాలా వీళ్ళ మీద రికవరీ అధ్యక్ష. మాట తప్పినందుకు గత 8 నెలలుగా 2,000 నుంచి 4,000 చేయనందుకు అప్పుడు వాళ్ళు పెట్టాలా రికవరీ మీ మీద. మహాలక్ష్మి మా ఆడబిడ్డలు 1,68,00,000 మంది ఎదురు చూస్తా ఉన్నారు. 18 ఏళ్ల పైబడ్డ ఆడబిడ్డలు నెలకు 2,500 ఇస్తామని చెప్పిన మాట వారందరూ ఎదురు చూస్తున్నారు. వాళ్ళు పెట్టాలా 8 నెలల రికవరీ మీ మీద అధ్యక్ష. మేము ఉత్తగానే ఆరోపణలు చేస్తలేం అధ్యక్ష. జాబుల జాతర పెడతారని ఆశిస్తే అబద్ధాల జాతర నడుస్తుంది. ఇంట్లో ఉన్న క్యాలెండర్ ఇంకో 4 నెలలు అయితే అది కూడా మారిపోతుంది, అయిపోతుంది. కానీ కాంగ్రెస్ చెప్పిన జాబ్ క్యాలెండర్ మాత్రం అత్తలేదు పత్తలేదు అధ్యక్ష. అధ్యక్ష నేను అడుగుతా ఉన్నా, ఆ రోజు అశోక్ నగర్కి ఉస్మానియా యూనివర్సిటీకి పరుగులు పెడుతూ పోయినారు. డిప్యూటీ సీఎం గారు నేను అడుగుతా ఉన్నా, అయ్యా డిప్యూటీ సీఎం గారు మీరు నేను హౌస్ అడ్జన్ కాగానే పోదాం అధ్యక్ష, అశోక్ నగర్కి పోదాం. మీ ముఖ్యమంత్రి గారు వస్తానంటే వారిని కూడా తీసుకొని పోదాం, సెక్యూరిటీ లేకుండా పోదాం, మంచిగా పర్సనల్గా పోదాం. పోయి అక్కడ ఉండే ఏ ఒక్క యువకుడు, ఏ ఒక్క యువతి, ఏ ఒక్క చెల్లెలు చెప్పినా ఒక్క ఉద్యోగం అన్నా ఈ ప్రభుత్వం ఇచ్చిందని చెప్తే నేను అక్కడనే రాజీనామా చేసి వెళ్ళిపోతాను అధ్యక్ష. ఒక్క ఉద్యోగం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కొత్తగా ఇచ్చినాము అని ఏ ఒక్క యువతి గాని యువకుడు చెప్పినా నేను అక్కడే రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటా అధ్యక్ష. ఒక్కరు చెప్పినా నేను చెప్తా ఉన్నా అధ్యక్ష, అక్కడే సిటీ సెంట్రల్ లైబ్రరీలో ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి మా పార్టీ తరపున, తెలంగాణ యువత తరపున 1,00,000 మందితో పౌర సన్మానం కూడా పెడతామని చెప్పి నేను చెప్తా ఉన్నా అధ్యక్ష. ఈ రకంగా
చెప్తాను అధ్యక్ష, 10 ఏళ్ళు కూడా ఏం చేసినామో చెప్తాను. రైట్. రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ లోకి రమ్మన్నదే నేను, ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతావని ఆశీర్వదించిందే నేనని సబితా ఇంద్రారెడ్డి అంటే, నన్ను కాంగ్రెస్ లోకి రమ్మన్న సబితక్క పార్లమెంట్ ఎన్నికల్లో నాకు సహకరిస్తానని మాట ఇచ్చి మోసం చేసి బీఆర్ఎస్ లోకి చేరారని రేవంత్ అన్నారు. ఇంకొంచెం సభను హీట్ ఎక్కించే విధంగా ప్రతిపక్ష నాయకుడు హోదా లేకుండా దళితుడికి దక్కకూడదనే ఉద్దేశంతోనే సబిత బీఆర్ఎస్ పార్టీలో చేరారని, కాంగ్రెస్ ను ఘోరంగా మోసం చేశారని డిప్యూటీ సీఎం భట్టి అన్నారు. దీంతో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుతాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి తేజ లైవ్ ద్వారా అందిస్తారు. తేజ, చెప్పండి. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రసవత్తరంగా సాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఒకరిపై ఒకరు కూడా ఘాటుగా విమర్శలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి తేజ? తెలంగాణ శాసనసభ సమావేశాలు 7వ రోజైతే మరింత ఆసక్తికరంగా మారాయి, రసవత్తరంగా మారాయి. ప్రత్యేకించి ప్రతి చర్చ కూడా, ఇటు అధికార ప్రతిపక్షాల మధ్య జరుగుతున్నటువంటి ప్రతి చర్చ కూడా చాలా ఆసక్తికరంగా జరిగింది అనేటువంటిది మనం ప్రధానంగా చెప్పాలి. అప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కట్టుబడి ఉంది అనేటువంటి అంశాలు ఆయన ప్రస్తావించారు. అదేవిధంగా ఇటు విద్యుత్ పాలసీ కావచ్చు, అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించినటువంటి పాలసీ కావచ్చు, స్పోర్ట్స్ పాలసీ కావచ్చు, ఐటీ పరిశ్రమలకు సంబంధించినటువంటి పాలసీ కావచ్చు, ఇవన్నీ కూడా పాలసీలు కూడా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. పూర్తి స్థాయిలో తీసుకురావడానికి సిద్ధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అన్ని విధాలా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందించబోతుంది. అభివృద్ధి పదంలో నడిపించడానికే కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంది, ఒక పటిష్టమైనటువంటి ప్రణాళికతో ముందుకు వెళుతుంది అనేటువంటి స్థాయిలో కూడా రేవంత్ రెడ్డి చెప్పినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అయితే సభలో మాత్రం ఒక ఆసక్తికరమైనటువంటి సన్నివేశమే చోటు చేసుకుందన్నట్లుగానే చెప్పాలి. ఎందుకంటే ప్రధానంగా సబితా ఇంద్రారెడ్డి సంబంధించినటువంటి వ్యాఖ్యలు, అంటే ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు కేటీఆర్కి ఒక సూచన చేస్తూ వెనక కూర్చున్నటువంటి అక్కల్ని నమ్మొద్దు, వారు మోసం చేస్తారు అనేటువంటి వ్యాఖ్య ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో చేసినటువంటి నేపథ్యంలో వెంటనే అంటే దానికి ప్రతిస్పందిస్తూ కూడా, అంటే ఆ వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు ప్రతిస్పందిస్తూ సబితా ఇంద్రారెడ్డి, అంటే మాజీ మంత్రి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ప్రస్తావించారు, మాట్లాడారు. పూర్తి స్థాయిలో ఆవిడ చాలా ఉద్వేగభరితంగా కూడా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడినటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. అయితే ప్రధానంగా అసలు రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి రమ్మని ఆహ్వానించిందే తాను అంటూ కూడా సబితమ్మ వ్యాఖ్య చేశారు. అదేవిధంగా పూర్తి స్థాయిలో కూడా, అంటే తనకి మంచి భవిష్యత్తు ఉంది, రాజకీయంగా కూడా చాలా అత్యున్నత స్థానాలకు వెళతారు, ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయ్యి తీరుతారు అని రేవంత్ రెడ్డిని ఆశీర్వదించిందే నేను అనేటువంటి స్థాయిలో కూడా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడినటువంటి వ్యాఖ్యలు చూస్తాం. అయితే సబితా ఇంద్రారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు ప్రతిస్పందిస్తూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే ఖచ్చితంగా ఇంద్రారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలతో నేను ఏకీభవిస్తున్నా, ఖచ్చితంగా ఆమె నన్ను ఆశీర్వదిస్తానని చెప్పారు. కానీ అంటే కొడంగల్లో గడిచినటువంటి ఎన్నికల్లో కొడంగల్లో ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ అధిష్టానం సూచించినటువంటి సూచనల మేరకు ఇటు మల్కాజ్గిరి పార్లమెంట్కి ఆయన పోటీ చేయడానికి సిద్ధమైనప్పుడు పూర్తి స్థాయిలో కూడా తనకు సహకరించాలని చెప్పి ఇటు సబితా ఇంద్రారెడ్డిని కోరినప్పటికీ కూడా ఖచ్చితంగా సహకరిస్తాను, నీ గెలుపులో కృషి చేస్తాను అని చెప్పి రేవంత్ రెడ్డికి హామీ ఇచ్చినట్లుగా కూడా రేవంత్ రెడ్డి చెప్పారు. కానీ హామీ ఇచ్చి పూర్తి స్థాయిలో సహకరిస్తానని చెప్పి మోసం చేసి రాజకీయంగా కూడా, అంటే వ్యక్తిగతంగా స్వార్థం, రాజకీయ లబ్ధి చూసుకొని ఆవిడ బీఆర్ఎస్ పార్టీలోకి సబితా ఇంద్రారెడ్డి వెళ్ళిపోయారు. తమ్ముడిని మోసం చేశారు, కాంగ్రెస్లోకి తమ్ముడిని రమ్మని చెప్పి ఆవిడ మాత్రం బీఆర్ఎస్లోకి వెళ్ళిపోయారు. వ్యక్తిగత స్వార్థం కోసం, రాజకీయ స్వలాభాల కోసమే ఆ విధంగా వెళ్ళిపోయారనే స్థాయిలో వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఒక్కసారిగా ఇటు అధికార పక్షానికి ప్రతిపక్షానికి మధ్య ఓ తారా స్థాయిలో కూడా ప్రతి విమర్శలు నడిచాయన్నట్లుగానే మనం ప్రధానంగా చెప్పాలి. ఇంకా ప్రత్యేకించి అంటే రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలే కాకుండా మొత్తంగా డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి భట్టి విక్రమార్క కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే ఇంతవరకు కూడా కాంగ్రెస్ పార్టీ, అంటే ఇప్పటివరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కావచ్చు, కానీ ఇప్పటివరకు ఒక దళితుడికి ఎవరికి కూడా అంటే లీడర్ ఆఫ్ అపోజిషన్గా అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి కనపడలేదు. తొలిసారి ఒక దళితుడైనటువంటి భట్టి విక్రమార్కకు ఆ అవకాశం కాంగ్రెస్ అధిష్టానం కల్పించినప్పటికీ కూడా సహకరించాల్సింది పోయి సహకరించకుండా వారంతా కూడా ఇటు పూర్తి స్థాయిలో కూడా వారంతా కూడా అంటే సబితా ఇంద్రారెడ్డి కూడా అంటే ప్రధాన ప్రతిపక్ష హోదా కోల్పోతామని తెలిసినప్పటికీ సబితా ఇంద్రారెడ్డిని ఎక్కువగా బ్రతిమలాడినప్పటికీ, బుజ్జగించేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఏమాత్రం ఖాతరు చేయకుండా, అంటే 10 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ అయితే పూర్తి స్థాయిలో కూడా ఇటు సబితా ఇంద్రారెడ్డికి అనేక విధంగా అవకాశాలు ఇచ్చినప్పటికీ కూడా వాటన్నిటినీ కూడా తోసిపుచ్చి కాంగ్రెస్ పార్టీని ఘోరంగా సబితా ఇంద్రారెడ్డి మోసం చేశారు, బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోయారు, అంటే ఆ విధంగా తనని కూడా మోసం చేశారనేటువంటి స్థాయిలో కూడా భట్టి కూడా
ఈ వ్యాఖ్యలు చేసినటువంటి శాసనసభలో చేసినటువంటి వ్యాఖ్యలు అయితే చాలా తీవ్ర స్థాయిలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారినట్లుగానే మనం ప్రధానంగా చెప్పాలి. మొత్తంగా చూస్తే మాత్రం ఇటు అధికార పక్షం ప్రతిపక్షాల మధ్య ఆసక్తికరమైనటువంటి చర్చలు జరుగుతున్నాయి, ఆసక్తికరమైనటువంటి సన్నివేశాలు కూడా చోటు చేసుకుంటున్నాయి అన్నట్లుగానే చెప్పాలి. ఇంకా ప్రత్యేకించి అయితే మాత్రం రేవంత్ రెడ్డి అంటే సభలో అయితే కొన్ని సందర్భాల్లో ఓ పక్క నవ్వులు విరబూస్తున్నటువంటి నవ్వులు విరబూసే విధంగా కూడా కొంత చర్చ జరుగుతుంది. వ్యంగ్యాస్త్రాలు కూడా అధికార ప్రతిపక్షాల మధ్య సంధించుకుంటున్నప్పటికీ కూడా మరో పక్కన మాత్రం కొంత నిట్టూర్పులు అంటే సబితా ఇంద్రారెడ్డిని తన టార్గెట్ చేశారనేటువంటి స్థాయిలో కూడా సబితా ఇంద్రారెడ్డి నిట్టూరుస్తూ కూడా మాట్లాడినటువంటి పరిస్థితి, చాలా ఉద్వేగభరితంగా కూడా మాట్లాడినటువంటి పరిస్థితులు చూసాం. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే మాత్రం అంటే కేసీఆర్ చీల్చి చెండాడుతాను, సభలోకి వస్తాను అని చెప్పినప్పటికీ కూడా తాను కేసీఆర్ ఏ విధంగా చీల్చి చెండాడుతారో అనేటువంటి భయంతోనే నేను బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకొని వచ్చాను అనేటువంటి స్థాయిలో కూడా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విధమైనటువంటి వ్యాఖ్య చేయడంతో కూడా అంటే వ్యంగ్యాస్త్రాలు విమర్శించడంతో కూడా ఒక్కసారిగా సభ అంతా కూడా నవ్వులు పూసినట్లుగా మనం చెప్పాలి. మొత్తంగా చూస్తే మాత్రం 7వ రోజు ప్రతి రోజుకి కూడా తెలంగాణ శాసనసభ సమావేశాలు అయితే మాత్రం చాలా రసవత్తరంగా సాగుతున్నాయి అనేటువంటిది మనం ప్రధానంగా చెప్పాలి. మొత్తంగా అధికార ప్రతిపక్షాల మధ్య ఢీ అంటే ఢీ అనేటువంటి స్థాయిలో కూడా విమర్శలు ప్రతి విమర్శలు జరుగుతున్నట్లు కూడా మనం చెప్పాలి. అమూల్య రైట్ తేజ, ఇప్పుడు మనం చూసినట్టయితే ఇప్పుడు ఇదివరకు జరిగిన ఈ 6 రోజులది ఏదైతే ఉందో దానికంటే భిన్నంగా ఈ రోజు అయితే చాలా ఘాటు విమర్శలు అయితే చేసుకున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సబితా ఇంద్రారెడ్డిపై చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటికి బీఆర్ఎస్ శ్రేణులు చాలా కోపడుతున్నారు. సో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను టార్గెట్ చేశారు పర్టికులర్ గా అని అంటున్నారు. సబితా ఇంద్రారెడ్డి టార్గెట్ చేసి పాయింట్అవుట్ చేసి మాట్లాడారు అసెంబ్లీలో అని చెప్పేసి బీఆర్ఎస్ శ్రేణులు అయితే ఆరోపిస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే ఖచ్చితంగా అమూల్య, ఎందుకంటే ఇప్పటికే సబితా ఇంద్రారెడ్డి కూడా కొన్ని వ్యాఖ్యలు విమర్శలు ఇటు ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం పైన చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతి ఎమ్మెల్యేలు కూడా అంటే కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసి కావచ్చు, లేదా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల అంశాల్లో కావచ్చు, ప్రతి విషయాల్లో కూడా చాలా ఒక సవాళ్ళు ప్రతి సవాళ్ళ మధ్య కూడా ఈ సభ కొనసాగుతుంది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అయితే తీవ్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలు గుప్పిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. ఇదే నేపథ్యంలో రేవంత్ రెడ్డి కానీ లేదంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి మంత్రులు అంటే శ్రీధర్ బాబు కానీ కొన్ని రకాలైనటువంటి భట్టి విక్రమార్క కానీ కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు వాళ్ళు. ఎందుకంటే కాంగ్రెస్ అంటే బీఆర్ఎస్ పార్టీ ఇప్పటివరకు 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పట్టుమని 10 నెలలు కూడా పూర్తి కానటువంటి పరిస్థితే కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలో అంటే ఈ విధంగా కూడా విరుచుకుపడేటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు అనేటువంటి స్థాయిలో కూడా రేవంత్ రెడ్డి విమర్శించినటువంటి పరిస్థితులు కూడా అంటే బీఆర్ఎస్ పార్టీకి ధీటుగా విమర్శించినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. అయితే ఇదే నేపథ్యంలో సబితా ఇంద్రారెడ్డి అయితే మాత్రం తనని పూర్తి స్థాయిలో కావాలనే కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేసి మాట్లాడుతుంది అనేటువంటి స్థాయిలో కూడా చాలా నిట్టూర్చారు. అదేవిధంగా మహిళలను అసెంబ్లీలో మహిళల పైన ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం, అక్కలు మోసం చేస్తారు అంటూ కూడా ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం మహిళలను అవమానించడమే అవుతుందని బీఆర్ఎస్ పార్టీ విమర్శిస్తుంటే, కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ మాత్రం అంటే మహిళలకు ఏ స్థాయిలో కూడా అంటే ప్రత్యేకించి సబితా ఇంద్రారెడ్డికి ఏ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ గతంలో అధికారంలో ఉన్న నేపథ్యంలో 10 సంవత్సరాలు ఏ స్థాయిలో అవకాశం ఇచ్చింది, ఏ విధమైనటువంటి అవకాశాలు ఇచ్చింది, ఎంత గుర్తింపునిచ్చినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీని కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీని మోసం చేసి సబితా ఇంద్రారెడ్డి ఆ విధంగా వెళ్ళిపోవటం కరెక్ట్ కాదు, లేకపోతే సరికాదు అనేటువంటి అంశం పైన కాంగ్రెస్ పార్టీని సబితా ఇంద్రారెడ్డి కూడా ఘోరంగా మోసం చేశారు అనేటువంటి నేపథ్యంలోనే ఆ జరిగినటువంటి పరిస్థితినే ప్రస్తావిస్తున్నామే తప్ప మేము ఎక్కడ కూడా ఎవరిని టార్గెట్ చేయలేదు అనేటువంటిది ఇటు కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి పరిస్థితిగా కూడా చూడాలి. ఇంకా ప్రత్యేకించి శ్రీధర్ బాబు కూడా ఈ రోజైతే మాత్రం ఎప్పుడూ కూల్గా ఉండేటువంటి శ్రీధర్ బాబు కూడా ఈరోజు చాలా ఘాటుగానే ఆయన ప్రతిస్పందించారు. ఎందుకంటే కేటీఆర్ కూడా ఒక వ్యాఖ్య చేశారు, రేవంత్ నా మిత్రుడే, రేవంత్ అంటూ కూడా పలుమార్లు ఒక 2-3 సార్లు రేవంత్ అంటూ ఏకవచన సంబోధన చేసినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంటే ఎమ్మెల్యేలంతా కూడా చాలా తీవ్ర అభ్యంతరాన్ని వారు తెలిపినటువంటి పరిస్థితి. లీడర్ ఆఫ్ ద హౌస్ని ఏకవచనంతో సంబోధించకూడదు అనేటువంటి స్థాయిలో కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడారు. అదేవిధంగా కేటీఆర్ కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఇతర ఎమ్మెల్యేలు కూడా కొన్ని చేసినటువంటి వ్యాఖ్యలకు ఇటు శాసనసభ వ్యవహారాల మంత్రిగా ఉన్నటువంటి మంత్రి శ్రీధర్ బాబు కూడా ఆయన తీవ్ర స్థాయిలో కూడా ఈరోజు ఆయన కూడా చాలా సీరియస్గా కూడా మాట్లాడారు. బల్లపైన ఇటు చేతులు చరుస్తూ కూడా ఆయన చాలా బల్లపైన కొడుతూ కూడా చాలా శబ్దం చేస్తూ కూడా ఆయన తీవ్ర స్థాయిలో తీవ్రంగానే ఆయన ప్రతిస్పందించినట్లుగానే మనం ప్రధానంగా చెప్పాలి. మొత్తంగా అయితే మాత్రం ఇటు అధికార ప్రతిపక్షాల మధ్య చాలా తీవ్ర స్థాయిలో కూడా ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. చాలా అంటే రోజుకి కూడా అసెంబ్లీ ఇటు పొద్దులపైన చర్చ కావచ్చు, ప్రశ్నోత్తరాల సమయం కావచ్చు, మొత్తంగా కూడా చాలా అధికార ప్రతిపక్షాల మధ్య
మధ్య చాలా రసవత్తరమైనటువంటి చర్చ జరుగుతుంది అన్నట్లుగా మనం చెప్పాలి అమూల్య. ఓకే తేజ, ఇప్పుడు మనం చూసినట్టయితే ఒక పక్క ఇంతకుముందు మీరు చెప్పినట్టు ఒక పక్క సబితా ఇంద్రారెడ్డి నేను రేవంత్ రెడ్డిని సొంత తమ్మునిగా భావించాను, ముఖ్యమంత్రి అవుతానని ఆశీర్వదించానని ఒక పక్క చెప్తుంది. మరోపక్క రేవంత్ రెడ్డి నన్ను మోసం చేసింది అని బట్టి నన్ను కూడా మోసం చేసింది, ఆ మోసం అనే పదం ఏదైతే ఉందో దానికి ప్రత్యామ్నాయమే సబితా ఇంద్రారెడ్డి అని చెప్పడం జరిగింది. సో ఈ వ్యాఖ్యలకు సంబంధించి మరి బీఆర్ఎస్ ఎలాంటి ఆందోళన చేపట్టే అవకాశం ఏమన్నా ఉందా? అంటే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా అమలు, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు వీరంతా అసెంబ్లీ ప్రాంగణంలో కూడా చాలా తీవ్ర నిరసననే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి, ఎందుకంటే తీవ్ర అభ్యంతరాన్ని ప్రధానంగా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ విధంగా వ్యాఖ్యలు చేయటం, అక్కలు మోసం చేస్తారు, అక్కలను నమ్మొద్దు, ఆ వెనక కూర్చున్నటువంటి అక్కలను నమ్మొద్దు అనేటువంటి స్థాయిలో రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను అయితే మాత్రం ఇటు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో టార్గెట్ చేస్తున్నారు. ప్రత్యేకించి సబితా ఇంద్రారెడ్డి కూడా ఇది మహిళలను అగౌరవపరచడమే అవుతుంది, మహిళల గురించి మహిళల పట్ల ఈ విధంగా ఎందుకు మాట్లాడారు, ఖచ్చితంగా మహిళలకు సభా సాక్షిగా కూడా క్షమాపణ చెప్పాలనేటువంటి స్థాయిలో కూడా ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చాలా తీవ్ర స్థాయిలో కూడా ఇటు ఒత్తిడి తీసుకొస్తున్నారు, అదేవిధంగా విమర్శిస్తున్నారు, కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం తాము ఏమైనా కానీ పూర్తి స్థాయిలో అంటే ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ అవకాశాలు కల్పించింది, మహిళలకు కూడా ఏ విధంగా అవకాశాలు కల్పించింది, అయినప్పటికీ కూడా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఏ విధంగా పార్టీని మోసం చేసి వారు వెళ్ళిపోయారు అనేటువంటి అంశాన్ని మాత్రమే ప్రస్తావించామే తప్ప తాము ఎక్కడా కూడా ఎవరిని కూడా ఏ విధంగా అగౌరవపరిచి మాత్రం మాట్లాడలేదు అనేటువంటి స్థాయిలో కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వారంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తంగా చూస్తే మాత్రం చాలా వాడివేడిగానైతే చర్చ జరుగుతుంది. ఇప్పటికే మనం చూసాం, అంటే రికార్డు స్థాయిలో కూడా మునిపెన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో కూడా 17 గంటల పాటు తెలంగాణ శాసనసభ జరిగినటువంటి, అంటే ఉదయం 10 గంటలకు ప్రారంభమైనటువంటి శాసనసభ మరుసటి రోజు అంటే అర్ధరాత్రి దాటి ప్రాతకాల సమయం వచ్చేటువంటి 3 గంటల సమయం వరకు కూడా నడిచినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం ఇదే నేపథ్యంలో. సో మొత్తంగా అయితే ప్రతి అంశాలపైన చాలా కూలంకుషంగా చర్చించడానికి ఇటు అధికార పక్షం సిద్ధంగా ఉంది. అధికార పక్షం అంటే ప్రతిపక్షం ఏమైనా సూచనలు ఇస్తే కూడా ఆ సూచనలను పరిగణలోకి తీసుకోవడానికి అధికార కాంగ్రెస్ పార్టీ అయితే సిద్ధంగా ఉంది, రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది అనేటువంటి స్థాయిలో కూడా ఇటు రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ అంటే లీడర్ ఆఫ్ అపోజిషన్ కేసీఆర్ మాత్రం సభకు వస్తే బాగుండేది, సభకు ఆయన వస్తానన్నారు కానీ ఆయన సభకు రావడం లేదు అనేటువంటి దానిపైన కొంత విచారం అయితే ఇటు వ్యక్తం చేసినట్టుగానే తెలుస్తుంది. సో మొత్తంగా చూస్తే మాత్రం అంటే కేసీఆర్ కూడా ఆయన కూడా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి కావడంతో ఆయన కూడా సభలోకి వస్తే మాత్రం సభలో ఖచ్చితంగా కొన్ని కీలకమైనటువంటి సూచనలు సలహాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది, అది మరింత రాష్ట్ర ప్రగతికి పనికొస్తుంది, పరిగణలోకి తీసుకోవడానికి వస్తుంది అనేటువంటి స్థాయిలో కూడా ఇటు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేసినట్టుగానే మనం చూడాలి అమూల్య. రైట్, థ్యాంక్ యూ తేజ.